నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. తెలుస్తోందనుకుంటాను, కానీ నేనేమీ నమ్మదలుచుకోలేదు అన్నాడు తలూపుతూ నికోలాయ్. హోహోల్ నవ్వుతూ ఎగిరి గంతేసి చప్పుడు చేస్తూ నడవడం మొదలెట్టాడు. నేను నమ్మేవాడిని కాదోయ్ బండరాయ్. బండరాయి అనెందుకంటావు? చిరచిరలాడుతూ నవ్వి నికోలాయ్ హోహోల్ నడిగాడు. ఎందుకంటావా? నువ్వల్లాగన్నావు కనుక. హఠాత్తుగా నికోలాయ్ విరగబడి నవ్వాడు. హోహోల్ అతని ఎదురుగా నిలబడి ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు. నీ మనస్సును నొప్పించే వాడెంత అవివేకి అనే భావం స్ఫురించింది అని నికోలాయ్ జవాబు చెప్పాడు. వాళ్ళు టీ తాగడం ప్రారంభించారు. నికోలాయ్ ఉడికిన ఒక బంగాళాదుంపను తీసుకుని బ్రెడ్ మీద కాస్త ఉప్పు చల్లుకుని నెమ్మదిగా నిదానంగా ఎద్దులాగా నమలడం మొదలెట్టాడు. ఇక్కడ వ్యవహారాలెలా సాగుతున్నాయి అని నోటినిండా నములుతూనే అడిగాడు. ఆంద్రెయ్ ఫ్యాక్టరీలో ప్రచారం బాగానే సాగుతున్న శుభవార్త చెప్పగానే అతడు మళ్ళీ విచారగ్రస్తుడైనాడు. ఈ పని చాలా ఆలస్యమవుతోంది, చాలా ఆలస్యం. మనం ఇంతకన్నా చురుగ్గా పని సాగించాలి. తల్లి అతనికేసి చూస్తుంటే ఆమె హృదయంలో ఒక విధమైన ప్రతికూల్యం ఉత్పన్నమైంది. కొరడాతో కొట్టి పరుగెత్తించడానికి జీవితం గుర్రంలాంటిది కాదు అన్నాడు ఆంద్రెయ్. నికోలాయ్ అనంగీకార సూచకంగా తలూపాడు. అబ్బే, చాలా కాలం. నేనిలా ఓపిక పట్టలేను. నన్నేం చెయ్యమంటావ్? జవాబు కోసం హోహోల్ కేసి చూస్తూ నిస్పృహ సూచకంగా చేతులూపాడు. మనమంతా బాగా చదువుకుని ఇతరులకు బోధించాలి. మనం చేయవలసిన పని అది అని తలవాల్చి ఆంద్రెయ్ చెప్పాడు. అయితే మనం పోరాటాన్ని ప్రారంభించడమెప్పుడు అని వెసోవ్చికోవ్ అడిగాడు. మనం పోరాటమెప్పుడు ప్రారంభిస్తామో నాకు తెలియదు, కానీ ఈ లోపుగా వాళ్ళు మనల్ని చాలాసార్లు వీపులు చిట్లగొడతారని మాత్రం నేనెరుగుదును అని నవ్వుతూ హోహోల్ బదులు చెప్పాడు. నేను చూడగలిగినంతలో మనం చేతుల్తో ప్రయోగించే ఆయుధాల కన్నా బుర్ర ఉపయోగించే ఆయుధాలను సేకరించుకోవాలి అన్నాడు. నికోలాయ్ మళ్ళీ తినడం ప్రారంభించాడు. తల్లి అతని విశాలమైన ముఖంకేసి రహస్యంగా పరిశీలించింది. అతనిలో ఉండే మంచి ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించింది. అతడు చాలా భయంకరమైన ఆలోచనలు చేస్తున్నాడు అని తల్లి ఆంద్రెయ్ చెవిలో చెప్పింది. హోహోల్ తలూపుతూ అతను చాలా క్లిష్టమైన మనిషి, కానీ త్వరలో ఈ అవస్థ మారిపోతుంది. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. నిప్పు మండడానికి ముందు చాలా పొగలను చిమ్ముతుంది. హృదయంలో అగ్నిజ్వాల వెలుగొందే ముందు పొగ రాక తప్పదు. మామ్మ, పడుకోండి, నేను కాసేపు చదువుకుంటాను అన్నాడు. ఒక మూల గడ్డితెరల వెనుకనున్న మంచం మీద తల్లి పడుకుంది. చాలాసేపటి వరకు ఆమె నిట్టూర్పులు విడుస్తుండడం, ప్రార్థన చేస్తుండడం ఆంద్రెయ్ వింటూనే ఉన్నాడు. జీవితం త్వరితంగా సాగిపోతుంది. ఒక రోజులా లేదు ఇంకో రోజు. రోజూ రోజూ కొత్తదేదో జరుగుతూనే ఉంది. మునపటిలాగున కొత్తవాళ్ళొస్తే బెదరడం తల్లి మానేసింది. మునుపటి కన్నా తరచుగా కొత్త మనుష్యులు రాత్రిళ్ళొచ్చి ఆంద్రెయ్తో గుసగుసలాడి పోతుండేవాళ్ళు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కోటు కాలర్లు పైకెత్తుకొని టోపీలను కళ్ళమీదకు దింపుకుని చీకట్లో నిశ్శబ్దంగా పోతుండేవాళ్ళు. పొంగుతున్న ఉద్రేకాన్ని వాళ్ళు అణిచిపెట్టుకుంటున్న సంగతినామె గమనించింది. వాళ్ళంతా నవ్వుతూ పాటలు పాడుకోవాలని కోరుకుంటున్నా వాళ్లకు వ్యవధి లేకుండా పోతోంది. వాళ్ళెప్పుడూ ఏదో తొందరలోనే ఉంటున్నారు. కొందరు గంభీరంగా వెటకారంగా కనపడతారు. మరికొందరు యవ్వనోత్సాహంతో కేరింతలు ఆడుతూ ఉంటారు. ఇంకా కొందరు నెమ్మదిగా ఆలోచనా నిమగ్నులై ఉంటారు. మొత్తం మీద వారంతా ఆత్మవిశ్వాసమూ పట్టుదల కలవారని తల్లి తెలుసుకోగలిగింది. ఎవరి వ్యక్తిత్వం వారికున్నా అందరి ముఖాలు ఇమ్మాస్కు పోతున్న క్రీస్తు ముఖం లాంటి ముఖంలో
ఐక్యమైపోతున్నట్లు ఆమెకు అగుపించింది. పలచని ముఖం, దీక్ష ప్రస్ఫుటమయ్యే ముఖం, నల్లని కళ్ళలో తీక్షణంగా ప్రసరించే వీక్షణాలను ఆమె గుర్తించింది. ఒక రోజున ఉంగరాల జుట్టు గల చురుకైన పిల్ల ఆండ్రేయ్ కోసం పట్టణం నుంచి ఒక కాగితాల కట్ట పట్టుకొచ్చింది. ఆమె వెళ్ళిపోతూ తల్లికేసి హుషారుగా ఒక తలుకు చూపు చూసింది. కామ్రేడ్, సెలవు అంది. సెలవు అని చిరునవ్వు ఆపుకుంటూ తల్లి సెలవిచ్చింది. ఆ పిల్లను బయటకి సాగనంపి కిటికీలోంచి ఆమె చరచరా వీధిలో నడుస్తూ పోవడం చూసి తల్లి చిరునవ్వు నవ్వుకుంది. వసంత పుష్పంలోని నవ్యత, సీతాకోక చిలుకలాంటి చురుకుదనం చూచి ఆనందించింది. పట్టణం నుంచి వచ్చే ఈ మనుషుల్లో చిన్న పిల్లలకుండే అమాయకత్వం లాంటిదేదో గోచరించడంతో తనలో తానే జాలితో నవ్వుకుంది. కానీ వాళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆమెకు ఆశ్చర్యం కలిగించి వారి పట్ల ఎంతో ప్రేమను పురిగొల్పాయి. రోజు రోజుకు వాళ్ళ మంచితనాన్ని, కార్యదీక్షను ఆమె గుర్తించగలిగింది. న్యాయానికి విజయం కలిగి తీరుతుందని వారు కలలు కంటుంటే ఆమె హృదయం ఉప్పొంగేది. మనసుకొక సంతృప్తి కలిగేది. కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్నప్పుడు మాత్రం ఆమె విచారంగా నిట్టూరుస్తూ ఉండేది. ముఖ్యంగా పరిపూర్ణమైన వాళ్ళ నిరాడంబరత్వము, స్వీయ సుఖం పట్ల పూర్తి అలక్ష్యము ఆమెను బాగా ఆకర్షించాయి. తల్లికి చాలా వరకు జీవితాన్ని గురించి వాళ్ళనుకునే మాటలు అవగాహనైనాయి. మానవుల కష్టాలకు మూల కారణాలను వాళ్ళు తెలుసుకున్నారని ఆమెకు విశ్వాసం కలిగింది. వాళ్ళ భావాలను చాలా వరకు ఆమె అంగీకరించింది. కానీ ఆమె హృదయాంతరాళంలో మాత్రం వాళ్ళు జీవితాన్ని పునర్నిర్మించగలరనే నమ్మకం కలగలేదు. పాపం పిల్లలు అనుకుంది. ఫ్యాక్టరీలోకి కరపత్రాలను అందజేయడం తన ధర్మంగా భావించి తల్లి క్రమం తప్పకుండా ఆ పని చేసింది. గూఢచారులామెను చూడ్డానికి అలవాటు పడ్డారు. కొన్నిసార్లు ఆమెను సోదా చేశారు. కానీ కరపత్రాలు లోపలికొచ్చిన మర్నాడే ఆ పని జరుగుతుండేది. ఆమె దగ్గర కాగితాలేమీ లేనప్పుడు కాపలా వాళ్ళకు అనుమానం కలిగేటట్లు చేయడమెలాగో ఆమెకు తెలిసింది. ఆ పని చేయడంతోనే వాళ్ళు ఆమెను పట్టుకుని సోదా చేస్తుండేవాళ్ళు. వాళ్ళతో వాదన పెట్టుకుని తనను అగౌరవపరుస్తున్నట్లు నటించేది. ఆ విధంగా వాళ్ళను సిగ్గుపడేటట్లు చేసి తన తెలివితేటలకు గర్వపడుతూ ఫ్యాక్టరీ లోపలికెళ్ళిపోయేది. ఈ నాటకం ఆమెకెంతో సంతోషదాయకంగా ఉండేది. వెసోవ్చికోవ్ను ఫ్యాక్టరీ వాళ్ళు మళ్ళీ పనిలోకి తీసుకోలేదు. ఒక కలప అడితిలో అతడు పనికి కుదిరాడు. దుంగలను, పలకలను, వంట చెరుకును తరలిస్తూ ఉండడం అతని పని. ఒక ఆదివారం నాడు తల్లి బజారుకెళ్ళి సరుకులు కొనుక్కుని ఇంటికొచ్చి తలుపు తెరుచుకుని సంతోషంతో గుమ్మంలోనే నిలబడిపోయింది. లోపలి నుంచి పావెల్ విస్పష్టమైన కంఠధ్వని వినబడింది. అదిగో ఆమె వచ్చింది అని హోహోల్ కేకేశాడు. పావెల్ తనకేసి చటుక్కున తిరగడం ఆమె చూసింది. అతని ముఖంలో ఒక్క వెలుగు వెలిగింది. ఆమెకెంతో ఆనందం కలిగింది. ఆఖరుకు ఇంటికొచ్చావే అని గొణుగుతూ చతికిలబడింది. అనుకోకుండా అతడు తిరిగి రావడం వల్ల ఆమె ఆశ్చర్యచకితురాలైంది. పావెల్ వెళ్ళబారిన తన ముఖాన్ని ఆమె ముఖానికి చేర్చాడు. పెదవులు అదురుతున్నాయి. కనుకొలకుల్లో నీటి బిందువులు తళతళలాడుతున్నాయి. కొన్ని క్షణాల పాటు నోటంట మాట తొణకలేదు. తల్లి కూడా అతనికేసి మౌనంగా చూసింది. చాలా సంతోషం అమ్మా, ప్రేమస్వరూపమైన అమ్మ, చాలా ధన్యవాదాలు అని మెల్లని స్వరంతో వణుకుతున్న వేళ్ళతో పావెల్ ఆమె చేతిని గట్టిగా నొక్కాడు. అతని ముఖంలోని వికాసాన్ని, సంతృప్తిని చూసి ఆమె పరమానంద భరితురాలైంది. అతని కంఠస్వరంలోని మృదుత్వానికి ఆమె సంతోషించి మెల్లగా చేత్తో అతడి తల తట్టింది. తన గుండెల్లోని దడను శాంతింపజేసుకోవడానికి ప్రయత్నించింది. బాగానే ఉంది. మధ్యలో నాకెందుకు ధన్యవాదాలు అంది. మేము చేస్తుండే మహత్కార్యానికి తోడ్పడినందుకు.
మరీ మరీ ధన్యవాదాలు అని పావెల్ రెట్టించాడు. ఎవరికైనా తను తన తల్లి ఏకమనస్కులు అని చెప్పుకోగలగడం ఎంతో అపురూపమైన ఆనందం. ఆమె మాట్లాడకుండా కొడుకు మాటల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించింది. ఎదుట నిలబడి ఉన్న కొడుకు మంచితనాన్ని, ప్రేమను మెచ్చుకుంది. అమ్మా, నీవెంత కష్టాన్ననుభవించావో నాకు తెలుసు. మేము చేసే పని నీకు నచ్చలేదని నేనెరుగుదును. మా పనిని నీవు అంగీకరిస్తావని నేనెన్నడూ అనుకోలేదు. మా భావాలు నీ భావాలవుతాయనుకోలేదు. నీ జీవితమంతా ఓర్చుకున్నట్లే విధిలేక మా భావాలను కూడా ఓర్చుకుంటావనుకున్నాను. అది నాకు కష్టమనిపించింది. సంగతులన్నీ తెలుసుకోవడానికి అంద్రీష చాలా తోడ్పడ్డాడు అంది ఆమె. అతడు నాతో నీ సంగతి చెప్పాడు అని పావెల్ నవ్వాడు. యోగోర్ కూడా. మేమిద్దరం ఒకే ఊరు వాళ్ళం. అంద్రూష నాకు చదవడం కూడా నేర్పాలనుకున్నాడు. అందుచేత సిగ్గేసి నీ అంతటి నువ్వే రహస్యంగా చదవడం మొదలెట్టావన్నమాట. తల్లి ఫక్కున నవ్వింది. ఆమెకు సంతోషంతో ఇంకా తలదిమ్ముగానే ఉంది. గుండె కూడా ఆనందంతో కొట్టుకుంటూనే ఉంది. అయితే కొంత వివేచన, మర్యాద పాటించి సహజశాంతంతో ఉండే తన కొడుకును చూసుకోవాలని ఆమె ఆత్రపడింది. జరుగుతున్నదంతా చాలా అద్భుతంగా ఉంది. మనం భోజనం చేద్దాం. పాషా, నువ్వు భోజనం చేసినట్టు లేదే అంది తల్లి. లేదు, నన్ను వాళ్ళు వదిలిపెట్టేయడానికి నిశ్చయించుకున్నారని నిన్న జైలరు చెప్పాడు. అందుచేతే ఏమీ తినడానికి గాని తాగడానికి గాని మనస్కరించలేదు. తన కొడుకుకేసి దృష్టి తప్పించకుండానే తల్లి అటూ ఇటూ తిరిగింది. ఆంద్రేయ్ చేతులు వెనక్కి పెట్టుకుని కిటికీ దగ్గర నిలబడి పావెల్ చెప్పే మాటలు వింటున్నాడు. పావెల్ పచారు చేస్తున్నాడు. అతడు గెడ్డం పెంచాడు. చక్కని నల్ల వెంట్రుకలు అతని చెంపల మీద ఒత్తుగా ఉంగరాలు తిరిగి ఉన్నాయి. వాటి మూలంగా అతడి ముఖం నలుపు విరిగినట్టుంది. రండి, కూర్చోండి అని తల్లి భోజనం వాళ్ళ ముందర పెట్టింది. ఏమైనా సరే మనం ముందుకు చొచ్చుకు వెళ్ళవలసిందే. వెనకడుగన్న మాటుండకూడదు అని పావెల్ దృఢనిశ్చయాన్ని ప్రకటించాడు. వెళ్ళి మనల్ని శత్రువులుగా భావించే లక్షల జనాన్ని ఢీకొనాలన్న మాట, అంతేనా? వాళ్ళిద్దరూ వాదించుకుంటుంటే తల్లి శ్రద్ధగా వింది. రైతుల వల్ల ఏమీ ప్రయోజనం లేదని పావెల్ అభిప్రాయమని, హోహోల్ రైతుల పక్షంగా ఉన్నాడని, రైతులకు కూడా మంచి చెడ్డ తెలియచెప్పాలని అతని అభిప్రాయమని తల్లి గ్రహించింది. పావెల్, అది నిజమేనంటావా అని తల్లి మధ్య మధ్య అడుగుతుండేది. ముమ్మాటికి నిజం అని అతడు చిరునవ్వు నవ్వుతూ బదులు చెప్పేవాడు. మే దినోత్సవాన్ని జరిపించడానికి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఆ ఉత్సవం యొక్క ప్రాముఖ్యత విశదీకరిస్తూ కరపత్రాలు ఫ్యాక్టరీలోనూ పేటలోనూ వెదజల్లడం జరిగింది. ప్రచారం వల్ల ఆనాటి వరకు ప్రభావితం కాని యువజనులు కూడా వాటిని చదువుకుని మనం కూడా వీటిలో పాల్గొనాలి అనుకున్నారు. ఇక ఆగడానికి వీల్లేదు అన్నాడు వెసోవ్చికోవ్. చాలా కాలంగా దాగుడుమూతలాడుకుంటూ వస్తున్నాం అని విషాదంగా నవ్వాడు. ఫోదోర్ మాజిన్ చాలా ఉత్సాహభరితుడయ్యాడు. అతడు పంజరంలోని భరద్వాజ పక్షిలా ఉన్నాడు. చాలా చిక్కిపోయాడు. మాట్లాడినా కదిలినా భయసంకోచాలతో గడగడ వణికిపోతున్నాడు. అతన్నెప్పుడూ యాకోవ్ సోమోవ్ నిశ్శబ్దంగా వెంటాడుతూ ఉంటాడు. అతడు వయసుకు పిల్లవాడైనా వయసుకు మించి గంభీరంగా ఉంటాడు. యాకోవ్కు పట్టణంలో ఇప్పుడు పని దొరికింది. సుమోయిలోవ్ జైలు నివాసం వల్ల అతని వెంట్రుకలు ఎర్రబడినట్లున్నాయి. వసీలీ గుసేవ్, బూకిన్, ద్రగునోవ్ ఇంకా కొందరు ఆనాడు సాయుధ ప్రదర్శనం జరిపించాలని పట్టుబట్టారు. పావెల్, హోహోల్, సోమోవ్ ఇంకా కొందరు ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. యోగోర్ వ్లాసోవ్ల ఇంటికి వస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ఆయాసపడుతూ, ఊపిరాడక చెమటలు కక్కుతూ, వేళాకోళాలాడుతూ. కామ్రేడ్స్, ప్రస్తుతం ఉన్న సాంఘిక విధానాన్ని మార్చడానికి మనం చేస్తున్న కృషి చాలా గొప్పదే. కానీ మన విజయాన్ని త్వరితంగా సాధించాలంటే నేనొక కొత్త బూట్సు జత కొనుక్కోవడం విధాయకం
తడిసి చినిగిపోయిన బూట్స్ను అందరికీ చూపించాడు. ఇటువంటి అలంకార భూయిష్టమైన భాషలో అతడు ఇతర దేశాల్లోని కార్మికులు తమ జీవితాలను ఉద్ధరించుకోవడానికి పడుతున్న పాట్లు అన్నీ చెప్పాడు. అతని ఉపన్యాసాలను వినాలని తల్లి ఎంతో ముచ్చటపడేది. వాటిని విన్నాక ఆమె మనస్సుకి అవి చిత్రంగా హత్తుకునేవి. ఒక రోజున యోగోర్ చెప్పిన మాటలన్నీ తనే విధంగా అవగాహన చేసుకుందో ధైర్యం చేసి యోగోర్తో చెప్పింది. యోగోర్ యువానోవిచ్, దాని సంగతి అంతేనా అని తత్తరపడి చిరునవ్వుతో అడిగింది. ఒక రోజున యోగోర్ను గురించి పావెల్ ఆంద్రెయ్తో ఇలా అన్నాడు. అసలు సంగతేమంటే ఆంద్రెయ్, పైకెక్కువగా వేళాకోళాలాడే మనుష్యులు సాధారణంగా లోపల ఎక్కువ బాధపడే వాళ్ళే. హోహోల్ కొంచెం సేపు నిదానంగా కళ్ళు చిట్లించి జవాబిచ్చాడు. నువ్వు చెప్పిన మాట నిజమైతే రష్యా అంతా నవ్వలేక చస్తుందనే అనుకోవాలి. నతాషా వస్తూ ఉండేది. ఆమె కూడా మరొక పట్నంలో జైల్లో ఉండేది. ఆ అనుభవం ఆమెలో ఏమంత మార్పు తెచ్చినట్లు కనబడటం లేదు. ఆమె ఎదురుగా ఉంటే హోహోల్ చాలా ఉత్సాహంగా ఉంటాడని, అందరితోనూ వేళాకోళాలాడుతుంటాడని తల్లి గ్రహించింది. కానీ నతాషా వెళ్ళిపోవడంతోనే ఈలమీద విషాదగీతాలు పాడుకుంటూ గదిలో పచారు చేస్తూ ఉంటాడు. సాషా తరచుగా వస్తూ ఉండేది. కానీ ఎప్పుడూ హడావిడిగా చిర్రుబుర్రుమంటూ వచ్చేది. ఎందుచేతనో కానీ ఇటీవల మరీ చిరచిరగానూ ముక్తసరిగానూ ఉంటోంది. ఒకరోజు పావెల్ ఆమెను సాగనంపడానికి గుమ్మందాకా వెళ్ళి తలుపు చేరవేయడం మర్చిపోయాడు. తల్లి వాళ్ళిద్దరి సంభాషణ విన్నది. జెండా మీరు పుచ్చుకుంటారా అని సాషా మెల్లగా అడిగింది. అవును. తుది నిర్ణయమేనా? అవును. అది నా ప్రత్యేకమైన హక్కు. అంటే మళ్ళీ జైలుకెళ్ళడమన్న మాటేనా? పావెల్ బదులు చెప్పలేదు. పోనీ మీరు మానే ఏమిటి? ఇంకెవరినైనా ఆ పని చేయనీయకూడదూ? కూడదు అన్నాడు ఖచ్చితంగా. బాగా ఆలోచించండి. మీరు బాగా పలుకుబడి కలవారు. అందరికీ మీరంటే ఇష్టం. మీరన్నా ఆంద్రెయ్ అన్నా ప్రజలకు చాలా ఇష్టం. మీరిద్దరూ ఇక్కడుంటే మీరెంత మంచి పని చేయగలుగుతారో ఆలోచించండి. జెండాను మీరు పుచ్చుకుంటే వాళ్ళు మిమ్మల్ని ప్రవాసానికి పంపుతారు. చాలా కాలం పాటు చాలా దూరానికి పంపేస్తారు. తల్లికి ఆ అమ్మాయి కంఠధ్వనిలో భయం, ఆపేక్ష ప్రత్యక్షంగా ద్యోతకమవుతున్నాయి. సాషా చెప్పిన మాటలు ఆమె హృదయం మీద మంచినీళ్లు చల్లినట్లనిపించాయి. నేను కోరినా తిరుగుండదా? పావెల్ మాటలో అమాంతంగా చురుకుదనమూ, కరుకుదనమూ వచ్చేసింది. అలాంటి మాట మీరు చెప్పకూడదు. చెప్పకూడదు. నేను మానవమాతృరాలినే అంది ఆమె మృదువుగా. అద్భుతమైన మానవులు అని మెల్లగా గద్గద స్వరంతో అతడు జవాబిచ్చాడు. నాకత్యంత ఆప్తులు మీరు. అందుచేతనే మీరలాంటి మాటలు చెప్పకూడదు. సెలవు అంది ఆ అమ్మాయి. ఆమె మడమల చప్పుడును బట్టి ఆమె పరిగెత్తుతోందని తల్లి గ్రహించింది. పావెల్ తోటలోకెళ్ళాడు. తల్లి హృదయం భయంచేత కుంగిపోయింది. వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకుంటున్నారో ఆమెకు బాగా అర్థం కాలేదు. కానీ తనకేదో పెద్ద ముప్పు రాబోతోందని మాత్రం ఆమె గ్రహించింది. ఇతనేం ఆలోచిస్తున్నాడో అనే ఆలోచనలో పడింది. నువ్వేమీ చెయ్యాలని ఆలోచిస్తున్నావ్ పాషా అని అడిగింది. ఎప్పుడు? ఇప్పుడా? కాదు, మే 1వ తేదీన. ఓ అదా! నేను మన జెండాను పట్టుకుని ఊరేగింపుకు ముందు నడవదలుచుకున్నాను. బహుశా ఆ కారణం చేత వాళ్ళు మళ్ళీ జైలుకు పంపుతారనుకుంటాను అన్నాడు పావెల్ మెల్లగా. తల్లికి కళ్ళు పీకడం మొదలుపెట్టాయి. నోరెండింది. పావెల్ ఆమె చెయ్యి పట్టుకుని మెల్లగా బుజ్జగించాడు. నేను ఆ పని చేసి తీరాలి అమ్మా! బాగా అర్థం చేసుకో. నేనేమీ అనలేదే అని మెల్లగా తలెత్తి జవాబు చెప్పింది. కానీ అతని నేత్రాల్లో కరువైన మెరుపామె కంటబడడంతోనే ఆమెకు భయం కలిగింది. అతడు నిట్టూర్పు విడిచి ఆమె చేతిని వదిలిపెట్టాడు. అదొక రకమైన ప్రేమ. జీవితానికి ప్రతిబంధకం కలిగించే ప్రేమ. వద్దు పాషా, వద్దు అంది తల్లి. తన మనసుకు క్షోభ కలిగించే మాటలింకా ఏమైనా చెబుతాడేమోనని ఆమె భయపడింది. నాకర్థమైంది.
నువ్వు ఇంకో పని చెయ్యలేవు. నీ కామ్రేడ్స్ కోసం. వాళ్ళ కోసం కాదు, నా కోసమే అని పావెల్ సవరించాడు. తల్లికి ఏడుపొచ్చింది. అయ్యయ్యో, మర్చిపోయాను అంటూ బయటికెళ్ళిపోయింది. తను ఏడుస్తుంటే కొడుకు చూడకూడదని ఆమె అభిప్రాయం. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.